హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషారెడ్డి బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఈ రోజు అయితే ఒక రెసిపీ చూపిస్తున్నాను. ఒక టమాటో, ఆలు అండ్ చిక్కుడుకాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఎక్కువగా అయితే చిక్కుడుకాయ టమాటా లేదు అంటే చిక్కుడుకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటాం కదా, ఆలు వేసుకుని అయితే ఒకసారి చేసుకోండి. చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఈ సీజన్ లో అయితే ఎక్కువగా అవైలబుల్ గా ఉంటుంది మార్కెట్ లో కూడా. గోరు చిక్కుడుకాయ కంటే ఈ చిక్కుడుకాయ అంటే నాకు చాలా ఇష్టము. సో ఇప్పుడైతే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకున్నాను. పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్ ముక్కలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుంటున్నాను. మీరు కరివేపాకు కూడా వేసుకోండి, బట్ నా దగ్గర లేదు అందుకని కరివేపాకు వేయట్లేదు. ఇంకా ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. వన్ సైడ్ అయితే చిక్కుడుకాయ ఆలు అయితే కట్ చేసుకొని ఇంకా అది కూడా ఉడకబెట్టుకున్నాను. బాయిల్ అయితే చేసుకోవాలి ఒక 10 minutes. ఇంకా కొంచెం పచ్చివాసన పోయే వరకు అయితే చిక్కుడుకాయ ఉడికించుకోవాలి, లేదు అంటే కొంచెం స్మెల్ వస్తుంది. సో అందుకని నేనైతే ఇలా వేసుకుంటాను ఎప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకున్నా. ఒకవేళ మీరు అలానే ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే చిక్కుడుకాయని ఫ్రై చేసుకోండి, ఉడకబెట్టాల్సిన అవసరం అయితే లేదు. ఇంక ఇలా ఉడకబెట్టుకుంటే మనకైతే త్వరగా అయిపోతుంది. కర్రీ కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఆలుని చిక్కుడుకాయ వేసిన తర్వాత ఒక 2 minutes మాత్రం ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత టమాటోస్ అయితే కట్ చేసి వేసుకున్నాను. ఇక్కడ నేనైతే ఒక 2-3 టమాటోస్ కట్ చేసి వేసుకున్నాను. టమాటోస్ వేసుకున్న తర్వాత అస్సలు కూరనైతే కలపకూడదండి. మనకి ఉప్పు కారం అనేది కూడా టమాటోస్ మీదనే వేసుకొని ఒక 10 minutes మాత్రం లో ఫ్లేమ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. అప్పుడే టమాటోస్ కూడా బాగా సాఫ్ట్ అయిపోతాయి. వాటర్ కంటెంట్ కూడా ఎక్కువగా వస్తుంది టమాటోలో నుండి. ఈ సీజన్ లో దొరికే అన్ని కూరగాయలు, వెజిటేబుల్స్ అయితే తాజాగా ఉంటాయి. ఇంకా కర్రీ ఏది చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా అంతే అండి, చూడండి సాఫ్ట్ అయిపోయింది. కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోతుంది. లాస్ట్ ఫినిషింగ్ అయితే నేను కొత్తిమీర వేస్తున్నాను, కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకున్నాను. ఇంకా ధనియా పౌడర్ అంటే కొంచెం లవంగాలు, ధనియాలు అయితే మిక్సీ పట్టుకున్న పౌడర్ అయితే వేస్తున్నాను. చాలా బాగుంటుంది. ఇంకా ఇదైతే చపాతీ, రైస్ దేంట్లోకైనా మనమైతే కర్రీ అయితే సర్వ్ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీ అయిన ఆలు చిక్కుడుకాయ టమాటో కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. ఇంకా ఈ వీడియో కూడా ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.